ఆర్డీఓ కార్యాలయం ముందు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాలీఫ్లవర్ చెవి దగ్గర పెట్టుకుని నుదుటిపై నామాలు పెట్టుకుని జగన్ డిఎస్సి ప్రకటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టొద్దు జగన్ అంటూ నినాదాలు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్, కేబినెట్ నిర్ణయ ప్రతులను దగ్ధం చేశారు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మోసపూరిత డిఎస్సి నోటిఫికేషన్కు వ్యతిరేకంగా తెలుగు యువత నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి తోటా వాసు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కరణం సందీప్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, యువత పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రఫీ, శ్రీరామ్ బాబీ తదితరులు పాల్గొన్నారు. యువత గాని విద్యార్థులు గాని గత 4 సంవత్సరాలుగా రోడ్డు మీద ఆర్తనాదాలు పెట్టి నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తున్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి టీచర్ పోస్టులు ఖాళీగా లేవు, ఒక్క స్కూల్లో కూడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేవు, మేము భర్తీ చేయలేమని చెప్పి ప్రకటించి 9,771 స్కూల్స్ను విలీనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపో మాపో ఎలక్షన్ కోర్టు వస్తుందనగా 10 రోజుల ముందు తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? అది కూడా 6,100 పోస్ట్ అంట. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నావు? ఎప్పుడు భర్తీ చేస్తావు? ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు? ఈ డిఎస్సి మాకొద్దు, మమ్మల్ని మోసం చేసే డిఎస్సి మాకొద్దు, ఓట్ల కోసం ప్రకటించిన డిఎస్సి మాకొద్దంటూ ఈరోజు ఆ డిఎస్సిని తగలబెట్టడం జరిగింది.